ఈ కాలంలో కూడా ఎలాంటి హస్బెండ్స్ ఉంటారంటే మాకు ఈ రూమ్ కావాలి, డీలక్స్ రూమ్ కావాలి, సూపర్ డీలక్స్ కావాలి, ఇవన్నీ అడిగేటప్పుడు అంతా హస్బెండ్ కనిపిస్తాడు. తీరా బిల్లు కట్టేటప్పుడు మాత్రం మా మామ వచ్చి కడతాడు అట్లా అని చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. నేను నా కూతురునే కాదు, నా కూతురులో పెరుగుతున్న గుడ్డు నుంచి పుట్టబోయే మనవడినో మనవరాలినో కూడా నా లైఫ్ స్టైల్ శాసించగలదు. KFC చూసావా శివ? KFC వెనకాల ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదు అనేసి డిస్క్లైమర్. వాడు ఏమేం కలుపుతున్నాడో, వాడు ఎందుకు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నాది ఇది ఫర్టైల్ పీరియడ్ అని ప్రెషర్ ఉండేసరికి అబ్బాయిలకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ 20% చూస్తున్నాం ఇప్పుడు. స్టెరాయిడ్స్ లాంటివి కూడా తీసుకుంటే కండలు పెంచుతూ ఉంటారు. కండలు అయితే పెరుగుతాయి కానీ ఉండాల్సినవి తగ్గిపోతాయి. అది అట్రోఫీ అయిపోతుంది, ఇట్లా చిన్నగా అయిపోతుంది. కొలోస్ట్రమ్ అని ఒకటి రిలీజ్ అవుతుంది బ్రెస్ట్ నుంచి. మనం ఇచ్చే ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనది అనమాట. ఒక్క చుక్కే వస్తుంది, 2 చుక్కలే వస్తుంది, అయినా కూడా తాపేది లిక్విడ్ గోల్డ్. అది అబార్షన్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ శివ. దొంగ ప్రిస్క్రిప్షన్లు తీసుకో. డాక్టర్ అంటే స్కాన్ చేసి కానీ మందులు ఇవ్వరు, ప్రాణానికే ప్రమాదం. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిజేరియన్ జరుగుతున్న స్టేట్ తెలంగాణ విత్ 60%. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ విత్ 45%. ఎందుకు ఎక్కువ సిజేరియన్ జరుగుతున్నాయి?